టీటీడీ పరకామణి కుంభకోణం కేసు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు కారకులైన వారిపై సమగ్ర విచారణ జరిపించి శిక్షించాలని పరకామణి కేసు వెలుగులోకి తీసుకుని వచ్చిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఆదివారం వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పరకామణి కేసు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్, ఆర్పీఐ, సిఐటియు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ టీటీడీ పరకామణి కుంభకోణం చాలా పెద్ద ఎత్తున జరిగిందని, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపిస్తే తప్ప అసలు వాస్తవాలు బయటికి రావని తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న రవికుమార్ టీటీడీకి 140 కోట్ల రూపాయల ఆస్తులు రాసి ఇవ్వడం చర్చనీయాంశంగా మారిందన్నారు. 35 సంవత్సరాలుగా టీటీడీ పరకామణిలో పనిచేస్తున్న రవికుమార్ కేవలం అమెరికన్ డాలర్లు దొంగతనాలు చేసి వాటిని ఇతర దేశాల్లో మార్పిడి చేసుకొని ఆస్తులు సంపాదించుకున్నారని, రవికుమార్తో పాటు మరికొంతమంది ఇందులో పాత్ర ఉందని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి పరకామణి వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. హత్యకు గురైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఎలా చనిపోయాడో దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు. బోర్డు ఆమోదం తెలిపింది. ఆ రకంగా మొత్తం అప్పుడున్న పాలక మండలి అందరూ కూడా ఆమోదం తెలిపారు. అయితే ఈ కేసు విషయంగా ఈ మధ్య కాలంలో లడ్డు వ్యవహారం అయిపోయింది. ఈ కేసు విషయాన్ని తిరగదోడి మొత్తం దీని నుంచి ఒక విశేషమైన లబ్ధి పొందాలని బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి తనకు భద్రత లేనట్టుగా హైదరాబాద్లో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ అధికారులతో పెట్టారు. అంతకుముందే ఈ యొక్క వ్యవహారం మీద సిపిఎం పార్టీగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తే ఇట్లాంటి రవికుమార్లు ఎంతమంది ఉన్నారో ఈ వ్యవహారం అంతా బయట తీయాలి, పకడ్బందీగా పటిష్టమైన భద్రత ఉండి సీసీ కెమెరాల పర్యవేక్షణలో అంత ఇదిగా జరిగే దగ్గరే ఈ విధంగా జరిగిందంటే ఎక్కడా లొసుగులు ఉన్నాయి. ఈ విషయాలన్నీ బయట తెలియాలంటే మామూలు వాళ్ళే ఏర్పాటు చేసింది కాబట్టి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే బాగుంటుందని సిపిఎం పార్టీ భావించింది. ఇది అన్ని వర్గాలు కూడా సముచితం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. కానీ ఆ వైపుగా ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ, అందులో భాగంగా ఉండే బీజేపీ కానీ ఏమీ ప్రయత్నం చేయకుండా దీన్ని ఒక వివాదం చేయడానికే పూనుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో హైకోర్టే జోక్యం చేసుకొని హైకోర్టుకి వెళ్ళడం వల్ల దీని మీద సమగ్ర విచారణ చేయండి అని చెప్పేసి ఆదేశించిన పరిస్థితి చూసాం. ఈ పరిస్థితుల్లో ఈ కేసుని ఆ రోజు ఏవీఎస్ఓగా ఉన్న సతీష్ గారు ఆ రోజు కేసు నమోదు చేసిన వ్యక్తి, ఆయన ఈ విచారణ కమిటీకి నిన్న హాజరు కావాల్సి ఉంటే మొన్న బయలుదేరితే ఆయన అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యం పకడ్బందీగా ఉంటుంది. మనం నేరాన్ని ఎదుర్కోవడానికి లేకపోతే నేర దోషుల్ని శిక్షించడానికి అవకాశం ఉంటుందని చెప్పుకుంటున్నాం. మనం ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగిన ఒక క్రైమ్, ఒక దోపిడీ, దీన్ని నమోదు చేసిన వ్యక్తి ఆయన అప్పుడు లోక్ అదాలత్లో పోయి ఆ కేసుని మాఫీ చేశాడు. ఏ పరిస్థితిలో చేశాడు ఏందని చెప్పేసి ఈ వివరాలన్నీ వెలికి రావడం